హల్లెలూయా. సో ఈరోజు దేవుని వాక్యంలోంచి మనం వింటున్న ఈ విషయాలు ప్రభువుని ధ్యాసగా పెట్టుకొని, ప్రభువుని ఆలోచనగా పెట్టుకొని, ప్రభు చిత్తమే వారి జీవితానికి జయంగా పెట్టుకొని, ప్రభు చిత్తమే వారి జయము, ప్రభువుని సంతోషపరచడం వాళ్ళ జయము, ఇంకేది కాదు, ఇంక ఏమి కాదు. అలాంటి వాళ్ళు మీరు పెద్దగా లెక్కలో కనబడరు. ఈజీగా ఒకళ్ళు ఇద్దరు దొరికేస్తారు మనకి. కంప్లీట్గా దేవుని చిత్తంలో నిలబడుతూ ముందుకు వెళ్ళేవారు అని చుట్టూ ఎక్కువ మంది దొరకరు. ఎందుకంటే లోకము భయంకరంగా అలా తయారైపోయింది. లోకం భయంకరంగా అలా తయారైపోయింది. సో కాబట్టి మనం క్రీస్తు వైపు మనం చూస్తూ క్రీస్తునే జాసగా మనం పెట్టుకోవాలి. మన చుట్టూ మన విశ్వాసాన్ని కృంగదీసి అవిశ్వాసులుగా దౌర్భాగ్యులుగా చేసే పరిస్థితులు ఎన్నో తిరుగుతూ ఉంటాయి. అవి అన్నీ కూడా మనం పట్టించుకోకూడదు. ఇక్కడ చూడాలి, యేసు వైపే చూడాలి. యేసు వైపే చూస్తూ యేసునే మన జాసగా, యేసునే మన ఆలోచనగా మనం చేస్తూ వెళ్ళినప్పుడు సమస్తం కూడా ప్రభు ఏం చేస్తాడు? మేలుకరముగా, ఆశీర్వాదకరముగా, దీవెనకరంగా చేస్తారు. యేసే మన మాదిరి, ఆయనే మన మాదిరి. పౌలు భక్తుడు గారు ఆయన గొప్ప స్టేట్మెంట్ ఆయన చెప్పారు. క్రీస్తును పోలి నేను జీవిస్తున్నాను, నన్ను పోలి మీరు జీవించని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఈరోజు అలాగా చెప్పే క్రైస్తవులు దొరకడం లేదు. నన్ను పోలి జీవించానని చెప్పే క్రైస్తవులు కానీ సేవకులు కానీ చాలా 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 తక్కువైపోతున్నారు. సో కాబట్టి అటువంటి మాట స్టేట్మెంట్ మనం చెప్పే స్థితిలో మనం ఉండాలని ప్రభు మన గురించి ఉద్దేశిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవుని యొక్క జీవితము ఒక కుమ్మరవాడి చేతిలో ఒక మట్టి బొద్దగా ఉన్నట్టుగా అది ఉంటుంది. కుమ్మరవాడు యేసుక్రీస్తు ప్రభు అయితే ఆ మట్టి బొద్ద మనము. మట్టి ముద్దగా మనం చేయబడిన మనము, కుమ్మరుడు ఏం చేస్తాడండి? దాన్ని బాగా పనిచేసి ఆ రాట్నంలో వేసి దాన్ని చక్కగా ఒక షేప్ తీసుకురావడానికి ముద్ద మనం ఇప్పుడే ప్రారంభించాడు అనుకుందాం. 5 నిమిషాల తర్వాత, జస్ట్ 5 నిమిషాల తర్వాత మునుపు ఎలాగుందో తర్వాత అలా ఉండదు. దాని రూపం మారుతూ వస్తుంటుంది. ఏ రూపంలోకి? ఆ కుమ్మరవాడి మనసులో ఒకటి ఉంటుంది, దీన్ని ఒక షేప్లో తీసుకురావాలి అని ఒక ఆలోచన కలిగి ఉంటాడు. ఎవరు? కుమ్మరవాడు. ఆ కొండకు తెలియదు, ఆ మట్టి బొద్దుకు అసలు తెలియదు, అది ఏమవుతుందో ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఆ కుమ్మరవాడి మనసులో, ఇదిగో ఈ ముద్దని ఇలా చేయాలి, ఈ పాత్రగా చేయాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఎంత లోతు ఉండాలి, దాని మెడ ఎంత ఉండాలి, అది ఈ షేప్లోకి రావాలి అని ఆ కుమ్మరవాడి మనసులో ఒక థాట్ ఉంటుంది. అది చేస్తున్న సమయం గడిచే కొద్దీ ఒక రూపానికి వస్తూ ఉంటుంది. అదే క్రైస్తవుని యొక్క లైఫ్. అదే క్రైస్తవుడి యొక్క లైఫ్. ఏంటది? మార్పు చెందుతూ ఉండాలి, రూపాంతరం చెందుతూ ఉండాలి. రూపాంతరం చెందిన వాడే క్రైస్తవుడు. ఎదగకుండా ఒక స్థితిలోకి వచ్చి అలాగే ఉండిపోయారు అనుకోండి, మళ్ళీ ఏమంటారు? మరుగుజ్జుతనం అంటారు. ఎదగకుండా. యేసు ప్రభు వారి పరిచర్యలో ఒక ఓచు చేయి గలవాడు కనబడతాడు. వాడు చిన్నప్పటి నుంచి వాడు చెయ్యి అలా ఉండిపోయింది, ఒక బెండ్ అయిపోయి అలా ఉండిపోయింది. యేసు ప్రభు వారు నీ చెయ్యి చాపుమనగానే వెంటనే ఆ చెయ్యి పొడవు అయిపోయింది. ప్రభు స్వస్థపరిచాడు. ఒక నడుము వంగిపోయిన ఒక వృద్ధురాలు, ఆమెను తాకగానే ఆమె నడుము సరిచేయబడింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు చేతిలో పడ్డామో, ఏవైతే రిపేర్లు ఉన్నాయో రిపేర్లను ఏమవుతాయి? ప్రభు చేస్తుంటాడు. అదే విశ్వాస జీవితము. ఒక సైకిల్ రిపేర్ వచ్చింది, సైకిల్ మెకానిక్ తీసుకెళ్ళాం. బాబు ఇది సైకిల్ సరిగ్గా తొక్కడానికి అవకాశంగా లేదు. ఆ చైన్ కానీ, లేకపోతే వీల్స్ కానీ, ఆ టైర్ కానీ, లేకపోతే బ్రేక్స్ కానీ తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తాడు? అతను చూడగానే ఇదేంటండి ఇది ఎలాగొంది, ఇది అవ్వట్లేదు అనగానే అర్థమైపోద్ది ఇది దేనివల్ల అయ్యిందో, ఏం జరుగుతుందో, ఈ టైర్ ఎందుకు మరలా ప్యాచ్ అవుతుందో, మరలా ఎందుకు పడిపోతున్నావో, ఈ చైన్ మరలా ఎందుకు తెగిపోతుందో, దాని ప్రాబ్లం ఏంటో
ఆ మెకానిక్ తెలుస్తుంది. మనకు తెలియదు. చైన్ మరల ఊడిపోతుంది, ఏం చేయాలో అర్థం ఉంటుంది. కానీ అతను తెలుస్తుంది. అది చైన్లో ప్రాబ్లమా, లేకపోతే ఆ చైన్ తిప్పుతున్న ఆ ముళ్ళులాగా ఉంటే ఎలాగా, అందులో ప్రాబ్లం ఉందా, ఏ ప్రాబ్లం అనేది అతను తెలుస్తూ ఉంటుంది. దాన్ని ఏం చేస్తాడంటే ఒకటి రెక్టిఫై చేస్తుంటాడు. ఇప్పుడు ఆ మెకానిక్ దగ్గరికి ఆ సైకిల్ వచ్చినప్పుడు ఆయన రిపేర్ చేస్తుంటాడు. కంప్లీట్గా నేను చెప్తుంటాను ఏంటంటే, నేను ఎక్కడికైనా అక్కడ ఇటువంటి బైక్ కానీ, లేకపోతే అప్పట్లో సైకిల్, లేకపోతే ఇప్పట్లో బైక్, లేకపోతే ఇంకా ముందులో కారు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాడికి ఇచ్చేస్తాను. ఇచ్చేసి ఫస్ట్ నువ్వు తొక్కి చూడు ఒకసారి, నాకు ఈ 1-2 సమస్యలు కనిపించే, నీకు ఇంకేమైనా కనబడతాయేమో, ఏముందో నువ్వే చేశాను అంటే దేవుడి కృపను ఒక నమ్మకమైన మెకానిక్ని పట్టుకుంటాను. అందులో ఏ లోటుపాట్లను మొత్తం అని చేసి బిల్లు ఎంత అయిందో నాకు చెప్పంటాను. కష్టమైన నష్టమైన ఏదైనా సరే అది పర్ఫెక్ట్గా ఉండాలి. నాకు సౌండ్ ఎక్కడ రాకూడదు, గలగలగా సౌండ్ ఎక్కడ రాకూడదు. వీళ్ళు చక్కగా తిరగాలి, మెలికలు తిరగకూడదు, స్మూత్గా వెళ్ళాలి, ఎక్కువ కష్టపడకూడదు, బాగా గ్రీజ్ వేసి ఏం చేస్తా చేయ మొత్తం మీద అంటాను, పర్ఫెక్ట్గా చేయండి. అతను అన్నీ సరే ఈ సమస్య ఇది ఉంటుంది, ఇది ఉంటుంది అని. డబ్బుల సమస్య కాదు, అలాగని మీకు తెలుసు నేను ధనవంతుడు కానీ కాదు, కానీ ప్రాబ్లం రాకూడదు అని చేత పర్ఫెక్ట్గా పని అవ్వాలి. అది నా విషయం. పాస్టర్ గారు చెప్తుంటారు ఎప్పుడు, ఒరే ఆ సైకిల్కి బండి పెట్టి కొంచెం తినరా నువ్వు అని చెప్తుంటారు. నువ్వు తిను, కనీసం ఉపయోగపడద్దు, ఎందుకు దానికి అలా వేలు తగలేస్తూ ఉంటాను. అది మనం మోస్తుంది, మన పని జరుగుతుంది, దాన్ని మనం చూసామనుకోండి అది మనల్ని వస్తుంది. దాన్ని మనం చూడడం మానేసామనుకోండి, ఎక్కడో ఏదో పని మీద వెళ్తున్నది అక్కడ బ్రేక్ అయిపోద్ది, అది ఏదో సమస్య రావడం ఏదో అవుతుంది. సో దాన్ని మంచిగా రన్నింగ్లో చూసుకుంటే దాన్ని మనం చూస్తే అది మనం చూస్తుంది అనమాట. అది ఉద్దేశం. అలాగా దానికి కావాల్సినవన్నీ కూడా చిటుకు అనేసి దాన్ని వదిలేవాడిని కాదు, పర్ఫెక్ట్గా చేసేవాడిని. సరైన మెకానిక్ అయితే, నాలెడ్జ్ ఉన్నవాడు, పని తెలిసినవాడు, పనిమంతుడైతే దాన్ని పర్ఫెక్ట్గా దాన్ని తీసుకుని వచ్చేస్తాడు. మళ్ళీ అందులో ఏ లోటుపాటు కలగదు. మళ్ళీ వాడుకలో ఏదైనా వాడుతుంటే ఏదైనా చిన్న వస్తుంటే మళ్ళీ వాడుకలో మళ్ళీ రాస్తే రావచ్చు, కానీ అక్కడ పర్ఫెక్ట్గా మంచిగా జరుగుతుంటుంది. ఇలా చేస్తుండేవాడిని నేను. నెలకు 2 నెలలకు లేకపోతే 3 నెలలకు మొత్తం సైకిల్ మొత్తం ఇప్పించేసేవాడిని. లేకపోతే బండి కూడా ఏది ఉందో లోపల అన్నీ కూడా చేసే 2000, 3000, 4000 అయిపోతుండే. బట్ దాన్ని పర్ఫెక్ట్గా ఉంటుంది, దానికి ఏది కూడా ఏ ఇబ్బంది రాకుండా అన్ని కూడా మంచిగా చూసుకోవాలి. ఈరోజు ఆ బైక్ షెడ్డు లేకపోతే సైకిల్ మెకానిక్ మన ప్రార్థనా గది. ఆ రిపేర్ అయిన బైక్, రిపేర్ అయిన సైకిల్ మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనలో సమస్య మనం గుర్తించవచ్చు, మనం గుర్తించలేవచ్చు. ప్రభుకి ఇష్టలుగా, ప్రభుకి నచ్చినట్టుగా మనం అది రిపేర్ చేయబడుతుందా మనం అవకాశం ఇవ్వాలి. ప్రార్థనా గదిలోకి వెళ్ళి ప్రభుకి అవకాశం ఇస్తే ప్రభు దాన్ని రిపేర్ చేస్తాడు. కొంతమంది ఏదైనా ఒక విషయం మాట్లాడుతున్నప్పుడు కొంచెం తెంగరగా మాట్లాడుతున్నాయి, స్క్రూ లూజ్ అయిపోయింది అలా మాట్లాడుతున్నట్టు అంటుంటారు. నేనేం చెప్తున్నాను, ఏమంటున్నా, స్క్రూ లూజ్ అయిపోయింది అంట. లూజ్ అయిపోయింది ఎక్కడో, పట్టుకోవాల్సిన విషయాలు పట్టుకోవట్లేదు ఈ బుర్ర, అక్కలేని విషయాలన్నీ పట్టుకుంటుంది ఈ బుర్ర, ఎక్కడో లూజ్ అయిపోయింది, చెత్తంతా లోపలికి వెళ్తూ ఉంటుంది. దాన్ని ఏం చేయాలి, స్క్రూ ఎక్కడో లూజ్ అయిపోయింది, దాన్ని కరెక్ట్గా చేస్తే పర్ఫెక్ట్గా రన్ అవుతుంటుంది. ఇది హార్డ్ డిస్క్ కంటెంట్. సో శ్రేష్టమైన విషయాలు, మంచి విషయాలు. అందుకే మన హృదయం నిండా ఈ వాక్యంతో నింపేసుకుంటే ఇంకా బయట ఉన్న ఏ వ్యర్థమైన వాటికి మనసు లోపలికి వెళ్దాం. సో మనం సరిగ్గా దాని చేత రిపేర్ చేయబడాలి. రిపేర్ చేయబడుతున్నప్పుడు ఆ యొక్క పాత్ర ఆ కుమ్మరవాడి చేతిలో ఉన్నప్పుడు అది తయారు చేయబడుతుంది. డే బై డే తన రూపాన్ని పొందుకుంటూ ఉంటుంది. దాని షేప్ వచ్చే కొలది ఆసక్తి పెరుగుతూ ఉంటుంది కుమ్మరవాడి చేతిలోకి. ఆ పాత్ర షేప్ వచ్చే కొద్ది మంచిగా వస్తుంది, మంచిగా రన్ అవుతుంది, మంచిగా జరుగుతుంది, అవుతుండే ఆసక్తి పెరుగుతుంటుంది. అంటే అతను చేస్తున్న పని ఆ కుమ్మరి లేకపోతే ఆ కుండ లేకపోతే ఆ మట్టి ముద్ద అంగీకరిస్తుంది. ఆ మట్టి ముద్ద సంతోషపడుతుంది, యాక్సెప్ట్ చేస్తుంది. ఆయన ఎక్కడ నొక్కుతున్నాడో దానికి అంగీకరిస్తుంది. మట్టి ముద్ద వచ్చేసింది, ఇలా నొక్కితే నొక్కబడి అనుకుంటే వస్తుందండి, షేప్ వస్తుందా? ఆయన ఎక్కడ నొక్కుతాడో, ఎక్కడ మా పాత్ర చేస్తే ఎక్కడ బెండి చేస్తాడో దాన్ని ఆయన నలుపుతూ ఉంటాడు చక్కగా. దానికి అంగీకరించాలి. అంగీకరిస్తే
తుదకు ఒక అందమైన రూపం అది వస్తుంది. అందరూ చూసే రూపము, అందరూ మెచ్చే రూపము పెరుగుతూ ఉంటుంది. ఇది విశ్వాస జీవితంలో ఉండాలి అని అనుకుంటే, బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు ఉన్న మహిమను కోల్పోయిన వ్యక్తులు, ఉన్న మహిమను కోల్పోయారు. బైబిల్ అంటుంది మహిమ నుండి అధిక మహిమ, మహిమ నుండి అధిక మహిమ, మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళాల్సిన ఆత్మీయ జీవితము ఉన్న మహిమను కోల్పోయిందంట. నెంబర్ 1 సాతాను. లూసిఫరు దేవుడి సన్నిధిలో ఆరాధన చేయాల్సిన లూసిఫరు తన మహిమను కోల్పోయింది. ఇందా చెప్పాను కదా, ఈ మైండ్లో ఏది ఉండాలో, ఏది ఆలోచించాలో అదే ఆలోచించాలి. అంత ఆ డస్ట్ అంతా లోపల పెట్టుకుంటే తనకి ఏదైతే ఇవ్వబడిందో అది విడిచిపెట్టేసి అనవసరమైన ఆలోచనలకు వెళ్ళింది. ఏం చేస్తుందంట, నేను దేవుడి సింహాసనానికి ఎత్తుగా చేసుకుంటానన్నది. ఎందుకు వచ్చింది ఆ ఆలోచన? అవసరమా దానికి? ఆ లూసిఫర్కి గొప్ప సౌందర్యవతిగా లేకపోతే గొప్ప ఆరాధకురాలుగా ఉండాల్సిన లూసిఫర్ అనే ప్రధాన దూత అంగవికారంగా మారిపోయి ఆ కటిక చీకటి బిలములకు తోయబడింది. ఉన్న మహిమను కోల్పోయింది. ఉన్న మహిమను కోల్పోయింది. దేవుడు మంచిగా ఇచ్చాడు ఆరాధన చేయడానికి, ఉన్నతంగా నడిపించబడాలి. ప్రభు పక్కనే ఉండేది. గాన ప్రతిగానాలు చేస్తూ వైభవంగా సంతోషంగా అక్కడ 24 పెద్దలు కావచ్చు, 4 జీవులు కావచ్చు, కోటానుకోట దేవదూతలు కావచ్చు, లేకపోతే భూమి నుంచి వెళ్ళిన విశ్వాసులు కావచ్చు, వారందరితో మంచిగా ఆరాధన నడిపించాల్సిన యోగ్యమైన స్థితిలో ఉండాల్సింది తన మహిమను కోల్పోయింది. తన మహిమను కోల్పోయింది. నరకానికి పాత్రులు అయిపోయింది. దేనివల్ల? జస్ట్ ఒక థాట్, ఒక రాంగ్ థాట్, ఒక చెడ్డ ఆలోచన అండ్ ఏం చేసింది? పాడు చేసింది. తన మహిమను కోల్పోయేలా చేసింది. ఈరోజు మనం ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతూ ఉన్నామా? ఎదిగేవారు మన మహిమను కోల్పోతూ మనం ఉన్నామా? ఈరోజు ఎవరికి వారుగా ఆత్మీయ ప్రశ్న మనం వేసుకోవాలి. మనమందరూ కూడా ఆత్మీయంగా నా మనస్సాక్షికి నేను ప్రభు దగ్గర మోకరిస్తూ ప్రార్థన చేస్తూ నేను ఉన్న నన్ను బట్టి, నా జీవితాన్ని బట్టి ప్రభు సంతోషిస్తున్నాడా? ఎదిగే వారుగా మనల్ని తీసుకుని వెళ్తున్నాడా? లేకపోతే మన మహిమను కోల్పోయే వారుగా మనల్ని తీసుకుని వెళ్తున్నాడా? రెండో వ్యక్తి సంసోను తన తల్లి గర్భంలో రూపింపక మునిపే దేవుడు తను ఎంచుకున్నాడు. ఆ తల్లికి చెప్పారు, నీ గర్భమున ఒక శిశువు పుడుతున్నాడు, అతను నాజీరు చేయబడ్డాడు. నాజీరు అంటే సపరేటెడ్, ప్రత్యేకించబడ్డాడు, ప్రత్యేకమైన వ్యక్తి. నువ్వు మధ్యమగా నువ్వు తాకూడదు ఫస్ట్. ఎందుకంటే నీ కడుపున ఎవరున్నారు? దేవుని చిత్తము. నువ్వు ద్రాక్షరసమైనను మధ్యమైనను ఏ అపవిత్రమైన నువ్వు ముట్టుకోకూడదు. అట్ ది సేమ్ టైం ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయనకి కూడా ద్రాక్షరసమైనను మధ్యమైనను ఏ అపవిత్రత అయినను పట్టుకోవడానికి వీలేదు, తాగడానికి వీలేదు, అతని తలకి మంగళ కత్తిరి పెట్టడానికి వీలేదు. ప్రత్యేకించబడ్డాడు అతను. ఎండిపోయిన గాడిద దవడ ఎముకను పట్టుకుని 1000 మంది ఫిలిస్తీన్ని దేవుడి అభిషేకం చేత అతనుకున్న బలం పక్కన పెడితే యెహోవా ఆత్మ సంసోను మీద దిగిరాగా అని ఉంటుంది బైబిల్ గ్రంథం. ఎప్పుడైతే అలా దిగి వచ్చిందో సంసోను పట్టుకొని 1000 మంది ఫిలిస్తీన్ని తల పగలగొట్టి చంపగలిగాడు. 1000 మంది ఫిలిస్తీన్ని దేవునికి విరుద్ధమైన వారు, లేకపోతే దేవునికి అపవాది సంబంధులకు అక్కడ వారు కనబడుతున్నారు. వారందరూ 1000 మంది ఫిలిస్తీన్ని కొట్టి చంపగలిగిన సంసోను తను వెళుతున్న మార్గంలో ఒక సింహం ఎదురు వస్తే సింహన 2 దవడ ఎముకలు చీల్చేశాడు. దావీదు సింహాన్ని చంపాడు. బహుశా ఆయన ఎలా చంపాడు, కొట్టి చంపాడు, ఏం చెప్పాడు తెలియదు, కానీ మొత్తం చంపాడు. బట్ సంసోను గురించి రాయబడింది, సింహం యొక్క 2 దవడలను కూడా చీల్చేశాడంట. దాని నోటు దొరకకుండా పట్టుకొని ఏదో చేస్తే అది వేరే విషయం, కానీ తను నోట్లో చేపెట్టి ఆ పైది కింద లాగి చీల్చి పడేశాడు సింహాన్ని. సింహం బలం ఎంతో, సంసోను బలం ఎంతో.
అది ఏంటది? దేవునికి అభిషేకము. ఆ ఫిలిస్తీన్లు లేకపోతే ఆ సింహము అతనికి ఎదురుగా అవుతున్న సమస్యలు వాటిని చీల్చిపడేస్తున్నాడు. వాళ్ళు చంపేస్తున్నాడు. ప్రతి సమస్యను కూడా తన కాళ్ళ కిందేసి తొక్కిపడేస్తున్నాడు. ఈరోజు విశ్వాసులుగా మనము ప్రభు పేరు పెట్టబడిన మనమందరము కూడా మనకి ఎదురవుతున్న సమస్యని మనం తొక్కి చంపగలుగుతున్నామా? లేకపోతే మనమే నలుగుపోతున్నామా? లేకపోతే మనం తొక్కి చంపగలుగుతున్నామా? ప్రభు అన్నాడు, సాతాను తలను శీఘ్రముగా మీ పాదముల కింద చితక తొక్కించును అని ప్రభు సెలవు. సమాధానకర్తకు దేవుడు శీఘ్రముగా అని ఉంటుంది బైబిల్లో. సమాధానకర్త అయిన దేవుడు శీఘ్రముగా మీ పాదముల కింద అపవాదిని చితక తొక్కించును ప్రభు సెలవు. సో ఆయన తొక్కించాలి. ఆయన తొక్కాడు. కలవరిస్తున్న అపవాది తలను చితక తొక్కాడు. మనం కూడా తొక్కించాలి. ఆయన జయించాడు, మనం కూడా జయించాలి. ఆయన ఎదిరించాడు, మనం కూడా ఎదిరించగలం, ఎదిరిస్తాం. అలాంటి సంసోను తన మహిమను కోల్పోయాడు. దేవుడి ఎదుట పాపము చేసి వారి యొక్క బిడ్డలకు కానీ వ్యవహారంలో ఒక స్త్రీ విషయంలో పడిపోతారు. ఉన్న మహిమను ఏమైపోయింది? కోల్పోయాడు. 1000 మంది ఫిలిస్తీన్ని కొట్టి చంపగలిగిన అభిషేకం కలిగిన సంసోను ఒక స్త్రీ దగ్గర పడిపోయాడు. తన మహిమను కోల్పోయాడు. వెంటనే తన 2 కళ్ళు పొడవబడ్డాయి. 2 కళ్ళు పొడిచిపోయి గుడ్డుబాడైపోయాడు. ఒక పశువు చేత రోకటి తిప్పే ఆ రోకలు తిప్పే ఆ భయంకరమైన పనిలో ఇతను పెట్టి ఆ రోకలు తిప్పిస్తుండేవారు, భయంకరంగా హింసిస్తుండేవారు. సంసోను పశ్చాత్తాపడుతున్నాడు. నీవిచ్చిన నాకు మహిమ ఎక్కడొచ్చింది? తల్లి గర్భంలో రూపింపక మునిపే పొందుకున్న మహిమ. మనము మహిమ నుండి అధిక మహిమకు, మహిమ నుండి అధిక మహిమకు, మహిమ నుండి అధిక మహిమకు మనం చేరేవారుగా మనం ఉండాలి. చేరేవారుగా మనం ఉండాలి. ఎదిగేవారుగా మనం ఉండాలి. మార్పు చెందేవారుగా మనం ఉండాలి. రూపాంతరము మనం చెందుతూ ఉండాలి. శిష్యులు తప్పు చేశారు, పాపం చేశారు. శిష్యులు యేసు ప్రభువుని బాధ పెట్టారు, కానీ వారు రూపాంతరము చెందారు. వారు తప్పును ఒప్పుకున్నారు, వాళ్ళ పాపమును ఒప్పుకున్నారు, అగ్రీ చేశారు. అతిక్రమ క్రియలు వాళ్ళు బహిరంగంగా వాళ్ళు ఒప్పుకున్నారు, క్షమాపణ అడిగారు, వారు క్షమించబడ్డారు. వాళ్ళు భూమిని తలకిందులు చేశారు. తర్వాత ఒప్పుకోకుండా వెళ్ళిన యోధ ఉరిపోసుకొని చనిపోయాడు. 3వ వ్యక్తి. దేవుడు పేతుని ఎలా పిలిచాడు, మత్తయిని ఎలా పిలిచాడు, యోధాను కూడా అలా పిలిచి ఉంటాడు కదా. యోధాను పిలిచాడంటే అవిశ్వాసిని ప్రభు పిలవడు కదా. అంటే అవిశ్వాస అంటే ఈ పేతురు వాళ్ళ స్థితిగతులు అలాగ ఉన్న ఇంచుమించు అలాగే ఉండి ఉంటాయి. ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళు మార్పు చెందారు, ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళు నేర్చుకుండొచ్చు. మరి అలాంటి యోధ ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకారాలు తన చేత చేపట్టి యేసు ప్రభు ఇద్దరిద్దరిని పంపించాడు. ఆయన పరిచర్య దినంలో మీరు వెళ్ళండి, సువార్త చేయండి అని చెప్పిన వాళ్ళు సువార్త చేసిన ఎన్నో అద్భుతాలు జరిగాయి, స్వస్థతలు జరిగాయి, సూచక్రియలు జరిగాయి. అటువంటి యూదా చివరికి ఏమైంది? ఉరిపోసుకొని చనిపోయాడు. యేసు ప్రభుని అప్పగించి, యేసు ప్రభు ఎవరు? మార్గము, సత్యము, జీవము. యేసు ప్రభుని అప్పగించారంటే ఏమైంది? సత్యాన్ని అప్పగించేశాడు. సత్యం అప్పగించేస్తే ఏమన్నది ఆయన దగ్గర? అసత్యము. అసత్యం ఎవరిది? అపవాది. మార్గము, సరైన మార్గము, ఆ మార్గం అప్పగించేశాడు. ఇంకా ఈ మార్గంలో నేను వెళ్ళనని అప్పగించేశాడు. సత్యం అనేది ఒకటే మార్గం అనుకున్నప్పుడు ఇంకో మార్గం ఏముంది? నరకమే. జీవము, మరణము, అదే కదా ఉంది. ఇంక మూడు దారి ఉందా మనకి? 2 దారులు అని ప్రభు చెప్తుంది, బైబిల్ చెప్తున్నారు. ఒకటి జీవం నడిపించేది, ఇంకోటి మరణానికి వెళ్ళేది. నేనే జీవం అన్న యేసు ప్రభు ఆ మార్గాన్ని విడిచిపెట్టేశాడు, దాన్ని అప్పగించేశాడు. ఏమైంది? నరకానికి. ఈ 11 మంది శిష్యుల్లో ఇతను కూడా ఏకీభవించి గొప్ప పరిచర్య చేస్తూ తన పేరు నిలబెడతాడు అనుకున్న వ్యక్తి భయంకరమైన నింద, అవమానాలు తీసుకొచ్చి తన మహిమను కోల్పోయేలా చేశాడు. ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా మిగిలిపోయాడు. పేతురు వలె మీరు కూడా ప్రార్థన, పేతురు వలె ఇలా చేయని అని మంచి ఎగ్జాంపుల్గా ఉండాల్సిన వాడు యోధా. చూడండి యోధా ఎలాగున్నాడు. యోధలా మీరు ఉండకండి, యోధలా మీరు ఆలోచించకండి, యోధలా ఒక చెడ్డ ఎగ్జాంపుల్గా మిగిలిపోయాడు. తన జీవితం తాను ముగించుకున్నాడు. అదే చేస్తాడు అపవాది. అపవాది మోసగాడు, నమ్మకండి.
మోసగాడు మనల్ని మోసం చేస్తున్నాడు. మీ విలువైన జీవితాన్ని, మీ విలువైన పిలుపుని, విలువైన మార్గాల్ని మీరు గుర్తుపట్టకుండా మర్చిపోయేలాగా విడిచిపెట్టి యెహోలోకముతో ఈ లోకముతో మనం వాటిని పట్టుకొని దాని వైపుగా మనల్ని మలిచి విలువైన దేవుడి పరిచయం, విలువైన దేవునికి చిత్తాన్ని, విలువైన మన జీవితాన్ని పాడు చేసుకునేలాగా చేస్తాడు. చివరికి మరణాన్ని తీసుకుని వస్తున్నాడు. మరణాన్ని తీసుకుని వస్తున్నాడు. యోధా ఉన్న మహిమను కోల్పోయాడు. ఉన్న మహిమను కోల్పోయాడు. ఇక చివరిగా అపోస్తలుడైన పౌలు దేవుడికి విరుద్ధమైన కార్యాలు చేస్తేవాడు. తను నమ్మిందే వేదం అనుకొని తన ధర్మశాస్త్ర విరుద్ధంగా ఎవరు వచ్చినా సరే ఊరుకునేవాడు కాదు. తన ధర్మశాస్త్రమే నిలబడాలని, తనకి ఏదైతే పట్టుకుని దాన్నే చూడాలి. నేను ముందు పౌలు గురించి హ్యాండ్స్ అప్ చెప్తాను, తర్వాత హ్యాండ్స్ అప్ చెప్తాను. తను ఏది పట్టుకున్నాడో చివరి వరకు అదే పట్టుకున్నాడు. ప్రభు దర్శించే వరకు, ప్రభు సమయం వచ్చే వరకు కూడా దానికోసమే బతికేవాడు, దానికోసమే తినేవాడు, దానికోసం ప్రయత్నం చేస్తాడు. ఏంటది? క్రైస్తవులు ఉండకూడదు, క్రైస్తవులు చంపబడాలి, క్రైస్తవుల సంఘం మూయబడాలి. ఇదే తను బ్రతుకున్నా, పగలు పడుకున్నా, లేచినా, ఏ ఆలోచన తన సమయం అంతా దానికోసం వెచ్చించేవాడు. ఒకే ఒక గురి. నేను చెప్తాను, తన అటు ఇటు తొలగకుండా, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా తన ఉన్న పరిస్థితుల్లో కాకుండా ప్రదేశాలుగా వేరే వేరే ప్రదేశాల్లోకి వెళ్ళి, వేరే వేరే ఊర్లో, వేరే వేరే జిల్లాలో అధికారం పొందుకుని వెళ్ళేవాడు. హ్యాండ్స్ ఆఫ్. నిజంగా నేను చెప్తాను. ఎందుకంటే అతనుకున్న ఆసక్తి, ఆ ధర్మశాస్త్రం ఇదే 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 ఆ ధర్మశాస్త్రం యొక్క పుత్రుడే యేసు ప్రభువు అన్న విషయం తెలియదు, కానీ దానికోసం నిలబడ్డాడు. ఎప్పుడైతే తన కళ్ళు తెరవబడ్డాయో అగైన్ మరలా నేను చెప్తుంటాను. చాలామంది అంటూ ఉంటారు, అందరూ అంటే మనం ప్రభు సువార్త ప్రకటించినప్పుడు, లేకపోతే ఇంకోటి మనం చెప్పినప్పుడు, ఓకేనండి, మేము మందిరానికి వస్తామండి, మేము ప్రార్థన చేస్తామండి, మాకు నమ్మకమేనండి, మాకు ఫోటోల్లో కూడా యేసుప్రభు ఫోటో ఉంటుందండి, అందరినీ చూస్తామండి, మా ఎంత విశాలమైన హృదయం అండి, అందరినీ యాక్సెప్ట్ చేస్తామండి. మీరు ఏమనుకోకండి. మీరు భోజనం చేస్తున్నప్పుడు చికెనే కదా అని చెప్పి మన కళ్ళ ముందు కనబడుతున్న ఎలకాలు అయితే దోమలు అవన్నీ వేసుకుని తినేస్తామండి. మనం అన్నీ ఒకటే కదా జంతువులు. ఆలోచించండి, అర్థమవుతుందా? అన్నీ ఒకటే కదా అని వేస్తామా? వెయ్యం, అన్నీ తిన్నాం అలాగా. సో కాబట్టి అన్నీ ఒకటే, లేకపోతే అన్ని అలాగా మనం ఉండకూడదు. వారికి తెలియదు, వాళ్ళు ఏదో విశాల హృదయం అనుకుని వాళ్ళు భావిస్తుంటారు. ఈ కేటగిరీ వాళ్ళు మారుమనసు పొందడానికి కొంచెం సమయం పట్టుద్ది. వీళ్ళు చూడడానికి మనం పిలిస్తే వాళ్ళు ప్రార్థన కూడా వస్తారు, ప్రార్థన చేస్తే కళ్ళు కూడా మోస్తారు, ఇంకా చాలా విషయాలు చేస్తారు. వాళ్ళ భావం ఏంటంటే ఏది ఎక్కడ మిస్ అయిపోకూడదు, అన్నీ వచ్చేయాలి. వాళ్ళు అనుకుంటున్న వైపు నుంచి వచ్చేయాలి డబ్బులు, లేకపోతే యేసుప్రభు దగ్గర నుంచి వచ్చేయాలి, ఇంకో దగ్గర నుంచి వచ్చేయాలి. బాబా ఆ గోడ కట్టు బాబు, గోడ కొంచెం ఒక అంగులో దించి బాబు, నీ జీవితం మారిపోతాం, ఒక అంగులో దించేస్తారు, అందు నుంచి వచ్చేయాలి. ఇలాగ ఏ కోణం అయితే ఆ కోణం నుంచి వచ్చేయాలి. తూర్పు తెన్నంగా పెట్టిపో గొమ్మలు అయితే ఎలా చేయాలని వచ్చి అంతే. ఆయనకు ఉద్దేశం ఏంటంటే ఏది పట్టుకుంటేనే అంత మన మేలుకే కదా అని భావించే వారందరూ ఏ ఎండకి ఆ గొడుగు పట్టేవాళ్ళు. వారు మారుమనసు పొందడానికి బహుశా సమయం పట్టచ్చు. అది ఎంతో మనకు తెలియదు. కష్టము, అసాధ్యం కాదు, సాధ్యమే, కానీ కష్టం. కానీ కొంతమంది ఉంటారు, వారు ఏ మాత్రం కూడా అటువైపు చూడరు. యేసుప్రభు అన్న మాట వినరు, వాళ్ళు చూడరు, వాళ్ళు పట్టించుకోరు, మొహం మీద చెప్తుంటారు. చాలా కొంచెం వాళ్ళు మన కళ్ళు చూసి మూర్ఖంగా కనబడుతుంటారు. ఇంకొంచెం భారం కలిగి, ఇంకొంచెం వాళ్ళ కోసం నీరు కారిస్తే వాళ్ళు మారిపోతారు. వారు త్వరగా మారుతారు. మనకు అనుకుంటాం ఇది వీళ్ళు అందరూ ఇష్టమే, అందరూ ఇష్టం అన్న వాళ్ళు రారండి. వాళ్ళు చాలా త్వరగా రారు. వాళ్ళ వైపు ఏదైతే వాళ్ళు స్ట్రాంగ్గా పట్టుకున్నారో ఇంకక్కడ ఉంటారు. ఆ స్ట్రాంగ్గా పట్టుకుని వాళ్ళ మార్గము అపవాది మార్గం. అపవాది ఏం చేస్తాడు? దొంగతనము, హత్య, నాశనం. వాళ్ళు తెలిసిపోదు ఏంటి ఎలా జరిగిందని. ఎప్పుడైతే యేసు వైపు తిరిగినప్పుడు వారి పరిస్థితి మారిపోతుంది. కంప్లీట్గా మళ్ళీ ఇటు వచ్చేస్తారు. ఇంకా మరలాంటి చూడరు వాళ్ళు. ఆ తోబకు చెందిన వాడే ఈ సౌలు అనబడిన పౌలు. అతను అటువంటి స్థితిలో ఉన్నప్పుడు దమస్కు మార్గంలో యేసు ప్రభు పట్టుకున్నాడు. పట్టుకొని
తను తాను ఆయనే పరిచయం చేసుకున్నాడు. సౌలా సౌలా నన్నేలా హింసించుచున్నావు అని. ప్రభా, ఎవరు మీరు? నువ్వు హింసించుచున్న క్రీస్తును. ఎందుకే పౌలు హింసించిన వాడు, యేసుప్రభు హింసించిన వాళ్ళు ఎవరు? అసలు పౌలు అసలు క్యారెక్టర్ లేదు. అసలు యేసుప్రభు ఆరోహణం అయిపోయింది, ఎప్పుడో వచ్చాడు పౌలు. క్రైస్తవులు శిష్యులు పరిచర్య జరుగుతున్నప్పుడు ఎప్పుడో వచ్చాడు ఆయన. మరి యేసుప్రభు నన్ను హింసిస్తున్నారు అంటాడేంటి యేసుప్రభు? అంటే ఈ భూమి మీద మిమ్మల్ని హింసిస్తున్నారంటే, మిమ్మల్ని హేళన చేస్తున్నారంటే దట్ మీన్స్ ఎవరిని చేస్తున్నట్టు? యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తున్నారు. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడదాం. మిమ్మల్ని నిందిస్తున్నారంటే ప్రభువుని నిందిస్తున్నట్టు, మిమ్మల్ని కొడుతున్నారంటే ప్రభువుని కొడుతున్నారు, మిమ్మల్ని హేళన చేస్తారంటే ప్రభువుని హేళన చేస్తున్నట్టు. కాబట్టి ఎప్పుడైతే ఎవరైతే మనుషులు మనల్ని ఇబ్బంది పడతారో అది ఎవరిని చేస్తున్నట్టు? ప్రభువుని చేస్తున్నట్టు. ప్రభు ఆయన రియాక్ట్ అవుతారు, ఆయన నిలబడతాడు, ఆయన కార్యం చేస్తాడు. తను వెళుతున్న మార్గంలో కనుగొన్న యేసుక్రీస్తు ప్రభుని పట్టుకున్నవాడు పౌలు తన మహిమను అధిక మహిమకి వెళ్ళాడు. తన మహిమ నుంచి అధిక మహిమకి వెళ్ళాడు. తన మహిమ నుండి అధిక మహిమకి వెళ్ళాడు. ఇంక ఎంతవరకు వెళ్ళిపోయి అంటే అనేక సంఘాలు కట్టాడు, అనేక పరిచర్య చేశాడు. సంఘాలు కట్టడం అనేది సేవకులను తయారు చేయడం అనేది, ఇప్పుడు సంఘం సిద్ధపరచడం అనేది ఒక సంగతి. మరి ఆ సంఘాన్ని నడిపించడానికి ఒక సేవకుని తయారు చేయాలిగా. పౌలు ఒక్కొక్క సేవకుని తయారు చేసి ఆ సంఘాన్ని నాయకుడిగా పెట్టి నడిపించేవాడు. మరలా వెళ్ళిపోయి వాళ్ళకి లెటర్స్ రాస్తుండేవాడు. దేవుడు తన మహిమను పొందుకున్నాడు. పౌలు దేవుని యొక్క మహిమను పొందుకున్నాడు. ఆ మహిమను పొందుకున్న పౌలు ఒక మాట రాస్తున్నాడు. ఆ మాట మనం చదవాలి. ఆ మాట కోసమే ఈ విషయం అంతా కూడా చెప్పబడింది. చూడండి ఒకసారి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనును. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ పౌలు ఒక మాట రాస్తున్నాడు ఫిలిప్పీ సంఘానికి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. నేను తలంచుకోవట్లేదు అంటే, దేవుడు ఏదైతే నేను పట్టుకోవాలని ఆశించాడో, ఏదైతే నా దగ్గరికి ఇవ్వాలనుకుంటున్నాడో, ఎలాగ ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడో అలా నేను ఉన్నానని అనుకోవట్లేదు. లేకపోతే ఎంత పరిచర్య చేయాలని ప్రభు ఆశించాడు అంత పరిచర్య నేను చేశాను అని తలంచడం లేదు. కానీ వెనకనే మరిచి ముందున్న వాటి కొరకు అన్నాడు. మనం కొంచెము పరిచర్య, కొంచెము మహిమ, కొంచెము ఆయన కార్యం మనం చూస్తున్నప్పుడు మనం ఎలాగ మనం ఉంటున్నాం? సాటిస్ఫై అయిపోతున్నామా? సంతృప్తి కలిగిపోతున్నామా? ఎప్పుడూ కూడా మనకి జరిగిన, మనం చేసిన, లేకపోతే మనం దాటి వచ్చిన దేవుడు చేసిన ఆ మేలులు కానీ, లేకపోతే ఆ ఉపకార్యములు కానీ, అవన్నీ కూడా కేవలం ప్రభుని స్తుతించడానికే తప్ప మనం రిలాక్స్ అయిపోవడానికి కాదు, చాలులే అని కాదు. వాటిని మర్చిపోవాలి, వెనక ఉన్న మర్చిపోవాలి. నెంబర్ 1, ఏవి మర్చిపోవాలి? ఏవి మర్చిపోవాలి? ఎందుకు అవి మర్చిపోవాలి? తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్న మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుడు ఉన్నతమైన పిలుపు. క్రీస్తు యేసునందు దేవుడు ఉన్నతమైన పిలుపు. ఆ ఉన్నతమైన పిలుపులకు నేను వెళ్ళాలి అని అంటే నేను వెనక మర్చిపోవాలి. వెనక మర్చిపోవాలి. నెంబర్ 1, ఏం మర్చిపోవాలండి? మనము మన ఆత్మీయ జీవితంలో వెళ్తున్న పరిస్థితుల్లో ఏవైతే అపవాది క్రియలు, అపవాది తంత్రాలు, లేకపోతే ఏవైతే తప్పులు జరిగాయో, ఏవైతే పాపం జరిగిందో, మనం ఎదుర్కొంటున్న మన ద్వారా ఏవైతే ఇబ్బంది, అవన్నీ మనం మర్చిపోవాలండి. అవి మనం గుర్తుపెట్టుకోకూడదు. మన తప్పుదమ్మ వల్ల జరిగినా, పక్క వాళ్ళ తప్పుదమ్మ వల్ల జరిగినా, ఉద్దేశపూర్వకంగా జరిగినా, పొరపాటుగా జరిగినా, ఏది జరిగినా, జరిగిన అపవాది క్రియలు, అపవాది తంత్రాలు, అపవాది పనులు, పాపము మనం గుర్తుపెట్టుకోకూడదు, మర్చిపోవాలి. ఎందుకు? మరలా ఎన్నడూ మనం చేయకూడదు. అది మనం మర్చిపోవాలి. దాన్ని అది గుర్తుపెట్టుకుని ఎప్పుడు కూడా మనం శోధించవచ్చు, కానీ మనని మర్చిపోవాలి, విడిచిపెట్టేయాలి. అది విడిచిపెడితేనే ముందుకెళ్ళగలం. వెనక జరిగిన తప్పుని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ముందున్న కార్యం మనం చేయలేం. వెనక జరిగిన తప్పుదమని మనం జ్ఞాపకం చేసుకుంటే మన విశ్వాసం కృంగిపోతూ ఉంటుంది, బలహీనపడిపోతుంటా. అయ్యో, నేను అప్పుడు చేశాను కదా, నేను ఇది చేయగలనా, నేను యోగ్యనేనా,
దేవుడు నన్ను అంగీకరిస్తాడా ఈ పనికి? చూసారా? సో కాబట్టి వెనక జరిగిన అపవాది క్రియలు, అపవాది తంత్రాలు మనం ఏం చేయాలి? ప్రభా నీ అతిక్రమకి నేను అన్నాడు జ్ఞాపకం చేసుకుని అన్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు, ఆయన కడిగి వేశానన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మనం కూడా కడిగేసుకోవాలి. ప్రభు కడిగేస్తే ఇంకా ఏమీ లేదు, ఇంకా అందులో ఏమీ లేదు, అన్ని కంప్లీట్గా విడిచిపెట్టేయాలి. దానిని మనం విడిచిపెట్టేయాలి, దానిని మనం మర్చిపోవాలి. ఏది మర్చిపోవాలి? అపవాది తంత్రాలు. మన విశ్వాసులు ఎదుగుతున్నప్పుడు ఎటువంటి పాపంలో ఎటువంటి ఇబ్బందులు మనం పడ్డామో వాటిని మర్చిపోవాలి, విడిచిపెట్టాలి వాటిని. రెండోది, మనం సాధించిన విజయాలు వాటిని మర్చిపోవాలి. దేని కొరకునంటే ప్రభువుని స్తుతించిన కొరకే. ప్రభు చేసిన మేలులు మనం జ్ఞాపకం చేసుకుని వాళ్ళని స్తుతించడం వరకే తప్ప ఆ యొక్క విజయాల్ని మనం పొందేసాము, విజయం సాధించేసాము అనుకున్నట్టుగా మనం వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు. వాటిని ఆ విజయాలు ఓకే, ఆ టైంకి అది అయిపోయింది, నెక్స్ట్ ఇంకో టార్గెట్, నెక్స్ట్ ఇంకో టార్గెట్. సంతృప్తి పడిపోకూడదు. ఎందుకంటే దేవుడు ఉన్నతమైన పిలుపు కలిగి ఉన్నాడు, ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు, ఉన్నతమైన తలంపు కలిగి ఉన్నాడు. కాబట్టి మనం వాటిని విడిచిపెట్టేయాలి. అక్కడ వాటి కేవలము మనం గుర్తు చేసుకుని దేని కొరకు? ప్రభుని స్తుతించడం కొరకు మాత్రమే ఆ మేలును మనం జ్ఞాపకం చేసుకోవాలి. దాని ప్రభావం భవిష్యత్తు జరుగుతుంది, దేని మీద కూడా పడడానికి వీల్లేదు, అమ్మయ్య అనడానికి లేదు. పరిగెట్టడమే. ఇప్పుడు పౌలు భక్తుడు పరిగెడతాను అంటాడు. ఇక్కడి నుంచి రామారావుపేట అక్కడ హాస్పిటల్ ఉందనుకుందాం, హరిప్రసాద్ హాస్పిటల్, మంచి తాడు లాగి పట్టుకున్నారు, ఇక్కడి నుంచి పరిగెట్టాలి, టైం పెట్టారు, మనం పరిగెడుతున్నాం. పరుగు అక్కడ వరకు ఉంది, ఆ హాస్పిటల్ వరకు, అక్కడ వరకు, ఆ వీధి వరకు, చిడుల పరుగు వరకు ఉంది. ఆ తాడు ముట్టుకోవాలి, ఆ తాడు దాటాలి. ఇక్కడి నుంచి మనం ఈ గుడి దగ్గర పరిగెట్టేస్తాం అనుకోండి, అయిపోద్దా? అమ్మో ఎంత దూరం పరిగెట్టేస్తానో చూసుకుని ఆగిపోతామా? ఆగిపోతే జయిస్తావా? ఇప్పుడు అక్కడి నుంచి గాంధీబొమ్మ వరకు పరిగెట్టేసాం అనుకుందాం, ఇంకొక కిలోమీటర్ పరిగెట్టేసాం అనుకుందాం, 5 కిలోమీటర్ రన్నింగ్ పోటీ అనుకుందాం పని. లేకపోతే అక్కడ వరకు ఎంత దూరం పరిగెట్టాం కదా, అమ్మాయి ఓకే రిలాక్స్, చాలా పరిగెట్టేశాను, ఇంకా చూడు చాలామంది ఎంతవరకు పరిగెట్టలేదు, నాకు చాలామంది ఎక్కడ ఆగిపోయారు, ఎంతవరకు పరిగెట్టాను అని రిలాక్స్ అయిపోతావా? అలా రిలాక్స్ అయిపోతే దేవుడి దగ్గర నుంచి మనం బహుమానం పొందుకోలేం. ఇప్పుడు అదిగో తాడు, అక్కడ వరకు మనం వచ్చేసాం, 5 కిలోమీటర్ వచ్చేసాం, దగ్గరకు వచ్చేసాం, అమ్మయ్య అయిపోయింది లెంక అని అనుకుంటామా? అనుకోకూడదు. అలా అనుకుంటే జయిస్తాం మనం. నీకు కప్పిస్తారా? ఎప్పుడు ఇస్తారు? ఆ లైన్ క్రాస్ అవ్వాలి. మీరు క్రాస్ అవ్వాల్సిన లైన్ వరకు పరిగెట్టాలి, చివరి వరకు పరిగెట్టాలి. ఇంత పరిగెట్టాను కదా అని మీరు రిలాక్స్ అయిపోతే దేవుడు దాన్ని అంగీకరించట్లేదు. ఎంత చేసాము అని గుర్తుపెట్టుకుంటే అమ్మబాయ్ ఏం చేస్తే నాకు చాలు అనిపిస్తుంది. ఇది మర్చిపోయి ఎంత చెయ్యాలి అన్న ధ్యాసలో మనం ఉండాలి ఎప్పుడు కూడా. హల్లెలూయా. విశ్వాసి సేవకుడు దేవుడి కొరకు నిలబడాలనుకున్న వారు ఇప్పుడు వారి ధ్యాస అంతా కూడా ఎంత చెయ్యవలసి ఉంది, కానీ ఎంత చేశానో గుర్తుపెట్టుకోకూడదు. ఎంత చెయ్యాల్సి ఉంది దాన్ని గుర్తుపెట్టుకుంటే ముందుకెళ్తాం. ఎంత పరిగెట్టానో గుర్తుపెట్టుకోకూడదు, ఇంకా ఎంత పరిగెట్టాలి, నేను నా పరుగు ఎక్కడ కడముట్టించాలి, అది ముట్టేస్తేనే అంతం వరకు సహించిన వాడు రక్షించబడును. అంతవరకు సహించిన వాడు జీవ కిరీటము అని బైబిల్ సెలవు. చివరి వరకు చాలామంది వారు విశ్వాసులు, వారి విశ్వాస జీవితంలో, సేవా జీవితంలో, పరిచర్య జీవితంలో, దేవుడి చిత్తం చేసే విషయంలో వారు ప్రారంభించారు, మంచిగా వెళ్తుండేది. చివరికి వచ్చేసరికి వారు విశ్వాసాన్ని కోల్పోయారు. చివరికి వచ్చేసరికి వాళ్ళ యొక్క నమ్మకత్వాన్ని కోల్పోతున్నారు. చివరికి వచ్చేసరికి దేవుడికి అవిధేయులుగా మారిపోతున్నారు. ఆ చివరి ఆ బోర్డర్ దాటేస్తే బాగుండు. అందుకే ప్రభు పెట్టాడు, కార్యారంభం కాదు, కార్యము కాదు, కానీ కార్య అంతము మహిమకరంగా ఉండాలి, దాన్ని తుదముట్టించాలి. కాబట్టి మనం ఎంత పరిగెట్టాము కాదు, ఎంత పరిగెట్టాల్సి ఉంది, ఎంత చేయాల్సింది. అందుకే పౌలు వెనకను మర్చిపోయి ఏవైతే బ్యాడ్ థింగ్స్ ఉన్నాయో, అపవాది క్రియలు అవన్నీ మర్చిపోవాలి. ఏవైతే గంతులు లేకపోతే ఇంకే గొప్ప కార్యాలు దేవుడి చేసిన మేలు ఉన్నాయో అవి ప్రభు స్తుతించాలి. ఎస్, ఆ స్తుతి వరకు, ఆ ప్రభుని గణపరచడం వరకు, అంతవరకే. అవి ఏది కూడా మన భవిష్యత్ కార్యాల మీద
క్రియేట్ చేయడానికి వీల్లేదు. పౌలు భక్తుడు అలా నిలబడ్డాడు. అలా ఉన్నాడు కాబట్టి అతడు మహిమ నుండి అధిక మహిమకు, మహిమ నుండి అధిక మహిమ, మహిమ నుండి అధిక మహిమ, అతను పెరుగుతూ వెళ్ళేవాడు కానీ ఎక్కడ కూడా తను తగ్గిపోలేదు. తన స్థితిని పెంచుకుంటూ వెళ్ళాడు కానీ తన స్థితి ఎక్కడ కూడా తగ్గలేదు. తన ప్రార్థనా జీవితం పెరుగుతూనే వెళ్ళింది కానీ ఎక్కడ కూడా తరగలేదు. తన సేవా జీవితం పెరుగుతూనే వెళ్ళింది, ఎక్కడ తరగలేదు. ఈరోజు ప్రభు సందులో ఒక మాట, ఒక ప్రశ్న: మనం ఎదిగేవారుగా ఉన్నామా, తరిగేవారుగా ఉన్నామా? మనం ఎదుగుతున్నామా, తరుగుతున్నామా? ఈరోజు మీరు కళ్ళు మూసుకొని మీకు మీరుగా ఒక సాక్ష్యం మీరు చెప్పుకోండి. నేను ఎదుగుతున్నాను అన్న మాట మీకు మీరు చెప్పుకోండి చాలు. నేను ఎదుగుతున్నాను, నా ఆత్మీయ జీవితంలో ప్రభుని వెంబడించే విషయంలో, ప్రభుకి దగ్గరగా వెళ్ళాల్సిన విషయంలో నేను ఎదుగుతున్నానని మీకు మీరు చెప్పుకోగలిగితే చాలు. ఇంకెవరు చెప్పగలదు, ఎవరు సర్టిఫై చేయనవసరం. మీకు మీరు తెలుసుకోగలిగితే చాలు, మీ మనస్సాక్షి మీరు కనబడితే చాలు. ఇంకెవ్వరికీ కనబడక్కర్లేదు, మీకు మీరు కనబడితే చాలు. ఒకవేళ అటువంటి స్థితిలో మనం ఉంటే దేవుడు దాని విషయంలో సంతోషపడుతున్నాడు. వారి కొరకు జీవ కిరీటము ప్రభు సిద్ధపరిచి ఉంచారు. ఇక్కడ పౌలు భక్తుడు ఆ మాట మాట్లాడుతున్నాడు. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక మరచి ముందున్న వాటి కొరకు వేగిరపరచు. అండర్లైన్ చేసుకోండి, వేగిరపరచు, వేగిరపరచు. వేగిరపడడం ఏంటండి? వేగిరపడను, వేగిరేగిరంగా ఎందుకు రాలి వేగిరేగరం వేగిరపడడం తొందరగా అడవడిగా తొందరగా పరిగెడుతున్నాడు. ఇక్కడ మాట్లాడుతున్నాడు, వెనకను మరచి ముందున్న వాటి కొరకు కూల్గా, ఓకేలే పర్వాలేదులే, ఎగ్జామ్స్ అయిపోయినాయి, పెద్ద మీటింగ్ పెట్టారు, ఇప్పుడు స్టేట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఈ పెద్ద కప్పు దేవుడు అక్కడ ప్రిన్సిపల్ గారు ఇస్తున్నారు అనుకుందాం. అనౌన్స్మెంట్ చేశారు. ఎవరా ఉత్కంఠంగా చూస్తున్నారా? జోసఫ్ అని పేరు చదివారు. ఆమెనండ్రే, జోసఫ్ అని పేరు చదివారు. పరలోకి చదివేది దింగరే. ఎప్పుడైతే పేరు చదివారో, నా పేరు చదివారు, పెద్ద కప్పు స్టేట్ ఫస్ట్ పేరు చదివారా? ఓకే, స్టేట్ ఫస్ట్ నేనే వచ్చాను, స్టేట్ ఫస్ట్ నేనే స్టేట్ ఫస్ట్ అని స్టేజ్ మీదకి వెళ్తారండి. మీరు ఎలా వెళ్తారు? ఇలా వెళ్తారా? తీరుబడిగా వెళ్తారా? రావలేదు. స్టేట్ ఫస్ట్ జోసఫ్, చాలా ఎగ్జైట్మెంట్తో వాళ్ళు పిలిచారు. లేచారు, ఇంకా వెతుకుతున్నారు అక్కడ అనేసి నడుచుకుంటూ వస్తున్నారు. బాబు ఎవరెవరు? నేనే. అదిటి అలా వెళ్తున్నావు? నువ్వేనా? నువ్వే. మరి అలాగ వెళ్తున్నా బట్టి ఉన్నతమైన పిలుపు, ఉన్నతమైన బహుమానం అదిగో వేగిరపడుతూ పిలుపు, పరిగెట్టుకుంటా నేనే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవాల్సింది పోయి ఇలా వెళ్తున్నారు. స్లోగా వెళ్దాంలే, చూద్దాంలే, అక్కడ పోతాడు, అన్నీ ఎక్కడ పోతాడు, ఉండాలి అలాగా 5 నిమిషాలు లేట్ వెళ్ళినా పర్లేదు. ప్రభు ఎక్కడ పోతాడు? నా కోసం ప్రాణమే పెట్టాడు. మంచి లాజికల్ దొరుకుతాయండో వీళ్ళకి. ప్రభు ప్రాణమే పెట్టాడు, 5 నిమిషాలు ఆగడేటి నా కోసం. ప్రభు ప్రాణమే పెట్టాడు, ఈ విషయంలో నన్ను క్షమించేస్తాడండి. ఈ విషయం వేగిరపడుతూ పరిగెట్టాలండి, వేగిరపడుతూ. అక్కడే మన ఆసక్తి ప్రభు చూస్తాడు. వెనకనున్న మరిచి ముందున్న వాటి కొరకు ఎంత చేయాలో, ఎంత పరిగెట్టామో కాదు, ఏవి సాధించామో కాదు, ఇంకా ఏవి సాధించాలి, ఇంకా ప్రభు ఎక్కడ నడిపిస్తున్నాడు. ఉన్నతమైన పిలుపు మీరు నమ్మగలిగితే, ఇక్కడ ఎవరైతే నమ్ముతున్నారో వారి విషయంలో ప్రభు ఒక మాట తెలియచేస్తున్నాడు. మీ పక్షముగా ఉన్నతమైన పిలుపు దేవుడు కలిగి ఉన్నాడు. ఆమేన్. ఉన్నతమైన పిలుపు కలిగి ఉన్నాడు. ఎవరైతే బిలీవ్ చేస్తున్నారో రాబో దినాల్లో వారు చూస్తారు. ఖచ్చితంగా చూస్తారు. దేవుడు నా పక్షముగా ఒక ఉన్నతమైన పిలుపు కలిగి ఉన్నారని ఎవరైతే నమ్ముతారో ప్రభు ఓపెన్ ఇన్విటేషన్ వారికి ఇచ్చేసారు. ఎవరు నమ్ముతారు? నేను చెప్తున్నాను, ఈ డేట్ రాసుకోండి, నా పేరు రాసుకుని దాని కింద. నేను ఛాలెంజ్ చేస్తాను యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుడికి సేవకుడిగా. మీరు నమ్మి అది పట్టుకుంటే, దాని విషయంలో విశ్వాసంతో మీరు వెళ్ళగలిగితే ఖచ్చితంగా నిన్న ఉన్నట్టుగా ఈరోజు ఉండదు, ఖచ్చితంగా ఈరోజు ఉన్నట్టుగా రేపు ఉండదు. ఖచ్చితంగా మీ జీవితం మార్పు చెందుతూ ఉంటుంది. మహిమ నుండి అధిక మహిమ, మహిమ నుండి అధిక మహిమ, మహిమ నుండి అధిక మహిమకు మనం చేరుతూనే వెళ్తాము. పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. నేను ఇదివరకే సాధించేస్తాను అనుకోవట్లేదు, మర్చిపోయినా అవన్నీ కూడా. ఇదేవైతే సాధించానో, ప్రభు కొరకు ఎన్ని శ్రమలు పొందానో, ఎన్ని ఇబ్బందులు పడ్డాను, ఎన్ని ఇరుకులు పడ్డానో, ఎంతమంది నన్ను కొట్టారు, ఎంతమంది నన్ను మోసగించారు, ఎంతమంది దిగంబరులుగా నన్ను విసిరి పాడేశారు, అవన్నీ మర్చిపోయాను నేను.
అంటే అవన్నీ గుర్తుపెట్టుకుని చూసారా, ఎన్ని చేస్తానో తెలుసా మీకు, ఆ సేవ జీవితం ఎంత ఉందో తెలుసా, ఆ ఊర్లో వెళ్ళి నెల చేస్తారు, ఈ ఊళ్ళో అక్కడికి వెళ్ళి ప్రసంగం 1000 మంది మారుమనసు పొందారు. ఏంటి తెలుసా మీకు, ఎంత చేస్తాను తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ తెలుసా మీకు, నా సేవ తెలుసా నీకు, ఎన్ని సంఘాలు కట్టడం తెలుసా మీకు అని చాలామంది మాట్లాడుకుంటారు. ఓకే, ప్రైజ్ గాడ్, దేవుని స్తుతించడానికి అయితే ఓకే. కానీ పౌలు భక్తుడు అంటున్నాడు, అవన్నీ మర్చిపోయాను అన్నాడు, అవన్నీ విడిచిపెట్టేశాను అన్నాడు. ఎక్కడ పరిగెట్టాలో, ఎలా చూడాలో, ఎలా మాట్లాడాలో వాటి విషయంలోనే ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు ఈ మాట వింటున్న మనమందరం కూడా పౌలు భక్తుడు తన పరుగుని కడముట్టించాడు, తన విశ్వాసాన్ని కాపాడుకోగలిగాడు. ఇక మీదట నా కొరకు జీవ కిరీటము సిద్ధపరచబడి ఉన్నదని తానే చెప్తున్నాడు. నా కొరకు జీవ కిరీటం ప్రభు సిద్ధపరిచాడు అని మనం చెప్పగలిగితే, అటువంటి చెప్పే స్థితిలో మనం ఉంటే, మనం విశ్వాస యాత్రలో మనం సంతోషకరంగా మనం వెళ్తున్నట్టు, ప్రభు మన విషయమే ఆనందిస్తున్నట్టు. క్రీస్తు యేసునందు దేవుడి ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందబలెనని గురి యొద్దకి పరిగెత్తుచున్నాం. చివరగా గురి ఉందా? మీ జీవితానికి గురి ఏంటి? మీ గురి మీరు తెలుసుకొని దాన్ని పూర్తి చేయాలి. గురి కలిగి పరిగెట్టాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా లెఫ్ట్కి వెళ్తే ఈ రూట్లో 5 కిలోమీటర్లు అన్నారు, రైట్కి వెళ్తే 10 కిలోమీటర్లు పరిగెడితే వెళ్తుందండి. వీడి గురి ఏది? ఇటు పరిగెట్టాలి. మరి వీడు ఎక్కడ పరిగెడతాడు? ఇటు పరిగెడుతున్నాడు. ఎప్పుడే చేరుకుని ఇటు గురి ఏంటి? మీ గురి మీదే. మీ గురి మీ పక్కోళ్ళకి రాదు, మీ దర్శనం పక్కోళ్ళకి రాదు. వారి దర్శనం వారిది, మీ దర్శనం మీదే, నా దర్శనం నాదే. దేవుడు దేని కొరకు పిలుచుకున్నాడు, ఏమి ఆశిస్తున్నాడు? క్రీస్తు యొక్క బాడీ ఆఫ్ క్రైస్ట్లో, క్రీస్తు యొక్క శరీరంలో మనం ఏ పాత్రగా, ఏ భాగముగా, ఏ అవయవంగా ఉండాలని ప్రభు ఉద్దేశిస్తున్నాడో ఆ పని నువ్వు చేయాలి. కన్నుగా ఉండాలని ప్రభు ఉద్దేశించాడా? కన్నుగా నువ్వు పని చేయ, కరెక్ట్గా మంచి మార్గంలో నడిపించగలిగే ఉండాలి. కన్ను, దేవుడి వాక్యం సెలవే, నీ కన్ను చెడితే నీ దేహమంతయు చెడిపోయిందంట. దేహానికి దీపము కన్ను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏమి చూడాలో, ఏది చూడకూడదో కన్ను జాగ్రత్తగా నువ్వు సిద్ధం చేసుకోగలిగితే మన దేహం అంతయు వెలుగుమయం అవుతుందంట. వెలుగులోకి మనం వెళ్తాం. జాగ్రత్తగా చేయాలి. మన ఆలోచన జాగ్రత్తగా, చెవులు ఒక పాత్రగా ఉన్నాయనేది జాగ్రత్తగా ఉండాలి. మన చేతులు ఒక పాత్రగా ఉన్నాయా, జాగ్రత్తగా ఉండాలి. నీ గురి ఏంటి? రైట్ హ్యాండ్ నా పని, రైట్ హ్యాండ్ ఈ పంతులు చేయాలి, ఈ పంతులు ఇలా రాసుకోవాలి, ఈ పంతులు ఎలాగ ఉండాలి, రైట్ హ్యాండ్ ఎలాగ ఉండాలి. నువ్వు రైట్ హ్యాండ్వి, నువ్వు లెఫ్ట్ హ్యాండ్వి, నువ్వు గుండెవి, నువ్వు ఇలా చేయాలి, గుండెలా కొట్టుకోవాలి. నీ గురి ఆ గుండెలా కొట్టుకోవడమే. పై కన్ను కనబడుతుంది కదా, ముక్కు కనబడి, చెవులు కనబడదు కదా, నీ బయటికి వెళ్తానని కుదరకూడదు. అలాగా నేను బయటకు వస్తాను గుండె అంటే కుదరదు. అలాగా నీ పని ఏంటో నువ్వు చేయాలి. గుండె కొట్టుకోవాలి, కిడ్నీలు దాని పని అవి చేయాలి. క్రీస్తు సంఘములో, మందిరంలో అటు పని వాళ్ళు చేస్తున్నప్పుడు గురి యొద్దకి దేవుడిని ఎందుకు నిర్మించాడో, ఎందుకు ఏర్పరచుకున్నాడో వాటి పని మేము చేసినప్పుడు దేవుడు అంటాడు, వారి కొరకు జీవ కిరీటము. గురి యొద్దకు పరిగెట్టాలంట. ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము యొద్దకు గురి కలిగి పరిగెడుతున్నాను. ఉన్నతమైన పిలుపుకు తగిన బహుమానము గురి యొద్దకు వెళ్ళినప్పుడే దొరుకుద్ది. అది గురి లేకుండా, క్రైస్తవుడు గురి లేకుండా ఉండకూడదు. క్రైస్తవుడు గురి కలిగి ఉండాలి. గురి కలిగి మనం పరిగెట్టాలి. గురి కలిగి మనం నడుచుకోగలగాలి. గురి లేకపోతే వేస్ట్, నిరీక్షణ లేకపోతే వేస్ట్. మనం గురి కలిగి మనం ఉండాలి. గురి కలిగి మనం ప్రయాసపడాలి. ఏంటి నా గురి? నా వ్యక్తిగత జీవితంలో గురి ఏంటి? నా కుటుంబ జీవితంలో నా గురి ఏంటి? ఈ జీవితం ఇప్పుడు కనబడుతుంది, ఈ వయసు ఇప్పుడు కనబడుతుంది. కొన్ని సంవత్సరాలకో, కొన్ని నెలలకో ప్రభు ఎప్పటికప్పుడు వచ్చేస్తున్నాడు. ఆయన మన ఈ లోకాన్ని, ఈ శరీరాన్ని, దేహాన్ని, కుటుంబాన్ని మొత్తం అంతా విడిచిపెట్టేస్తాం. ప్రభు దగ్గరికి వెళ్తావు. ఎవ్వరు రా నీతో పాటు. గుర్తుపెట్టుకో, ప్రభువుని కేంద్రీయంగా చేసుకున్న వారు మాత్రమే ప్రభు దగ్గర ఉంటారు.
ప్రభు కేంద్రంగా లేని ప్రతి జీవితం కూడా భూమి మీద విడిచిపెట్టబడుతుంది. జాగ్రత్త, ఇది హెచ్చరిక మీకు. మనకి కేంద్రము ప్రభువే. గురి కలిగి మనం ఉండాలి, అదే గురితో మనం పరిగెట్టాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, మీరు బైబిల్ చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా, దేవుడు మీకు ఏ గురి ఇచ్చాడో, ఏ దర్శనం ఇచ్చాడో అదే కనబడాలి. ప్రభు అలాగే కనబడతాడు మీకు. దేవుడు మీకు ఇచ్చే దర్శనాలు కానీ, వాగ్దానాలు కానీ, మాటలు కానీ ప్రతిది కూడా మీరు గురి యొద్దకు వెళ్ళాలని ఇస్తాడు. ఈ వాగ్దానం వేస్తే గురికి ఇంత దగ్గరగా వెళ్తుంది నా కుమార్తె, ఈ కళ వేస్తే నా కుమారుడు ఇంత దగ్గరగా వెళ్తాడు, ఈ వాగ్దానం చెప్తే ఇలా జరుగుతుంది, ఈ సంవత్సరం ఇది చేస్తే ఇది జరుగుతుంది అని దేవుడు మన గురిని రీచ్ అవ్వాలని, మీరు గురిని రీచ్ అవ్వాలనే దేవుడు వాగ్దానం చేసినా, మాటలు చెప్పినా, దర్శనములు చూపించినా, కళలు చూపించినా, వాక్యంతో మాట్లాడినా, ఎలా మాట్లాడినా సరే మీరు గురిని చేరాలి. ఉన్నతమైన బహుమానం మీరు పొందాలి. అది ప్రభువుని కేంద్రంగా చేసుకో. ఎవరు ఉన్నా, ఎవరు లేకపోయినా, ఏది జరిగినా, ఏది జరగకపోయినా ప్రభుని కేంద్రంగా, ప్రభుని గురిగా మనం చేసుకోవాలి. గురి యొద్దకే మనం పరిగెడుతూ ఉండాలి. ఉన్నతమైన పిలుపు దేవుడు, బహుమానం నేను చెప్తున్నానండి. దేవుడు మీ జీవితం పట్ల గొప్ప బహుమానం కలిగి ఉన్నాడు. గొప్ప పని అమ్మ, మీరు నమ్మండి చెప్తున్నాను, మీరు నమ్మండి. ఉన్నతమైన పని ఏముంది అలా చెప్తే ఇలా బైబిల్ ఉంటాయి కదా మాట్లాడి మీరు అనుకున్నారా, మీరు కోల్పోయినట్టే. విశ్వాసమే, ఎంత నమ్ముతామో అంతగా మనం వెలుగుతాం, ఎంత విశ్వాసం లేదో అంతగా మన జీవితం. నమ్మకం ఉన్న ప్రతి చోట దేవుడు అద్భుతాలు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. నమ్మని తన సొంత ఊరు వాళ్ళు ఒక అద్భుతం కూడా పొందుకోలేకపోయారు. ఎంత దౌర్భాగ్యం చూడండి. పుట్టి పెరిగిన స్థలంలో ఇంకా ఎంత మహిమకరంగా ఉండాల్సిన వాడో వాళ్ళే యేసుప్రభు యొక్క మహిమను చూడలేకపోయారు. ఎక్కడైతే పుట్టాడో, ఎక్కడైతే పెరిగాడో, ఎక్కడైతే తన కళ్ళ ముందు ఉన్నారో వారే మేలులు పొందుకోలేకపోయారు. అవిశ్వాసంతో ఉన్నారు. దేవుడి కార్యాన్ని గుడ్డువారైపోయారు. దేవుడి చిత్తం తెలుసుకోలేని ఆ హృదయము బండబారిపోయింది. ఎక్కడెక్కడో జరిగాయి కానీ ఆ సొంత ఊళ్ళో, సొంత స్థానంలో మేలు జరగలేకపోయాయి. ఈరోజు మనం ఎలాగున్నాం? ఉన్నతమైన పిలుపు కొరకు మనం కలుగు బహుమానం వైపు మనం పరిగెడుతున్నామా? మనం గురిని పట్టుకోగలుగుతున్నామా? మన గురిని పట్టుకోనండి మహిమ నుండి అధిక మహిమను చేరుతూనే ఉండాలి. అనేక మంది ఉన్న మహిమను కోల్పోయారు. ఈరోజు మనం మహిమను కోల్పోవారుగా ఉన్నామా? మహిమను పెరుగుతూ వెళ్ళేవారుగా ఉన్నామా? మన మహిమను పెంచుకుంటూ వెళ్ళేవారుగా ఉండగలి. ఒకవేళ తగ్గుతూ ఉందేనంటే, ఒకవేళ తగ్గుతున్నాం అనుకుంటే అది మన జీవితానికి ప్రమాదకరము. అది మీ జీవితానికి ప్రమాదకరము. అది మీ జీవితానికి ప్రమాదకరము. జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఈరోజు ఈ మాటలు పెట్టిన మనం అందరం కూడా దయచేసి అందరూ కూడా మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా యేసు వైపు మనం చూద్దాం. అందరూ కూడా యేసు వైపు మనం చూద్దాము. వెనుక నుండి విమరచి ముందున్న వాటి కొరకే పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, ఈరోజు ప్రభు స్థితిలో క్షమాపణ అడుగుదాం అందరం కూడా. ఒకవేళ ప్రభు యొక్క మాట, ప్రభు యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోలేని గుడ్డివారుగా, అందహీనులుగా, దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. జ్ఞాపకం చేసుకుందాం. ఎవరు తెచ్చి ప్రార్థన చేయండి అందరూ కూడా. యేసు ప్రభు మీ జీవితాన్ని కేంద్రముగా ఉన్నారా? యేసు ప్రభు కదలమంటే కదలు, యేసు ప్రభు వెళ్ళమంటే వెళ్ళ, యేసు ప్రభు చేయమంటే చేయడం. యేసు ప్రభు మీ జీవితానికి ఆధారము కేంద్రము, మనుషుల ఆధారము కేంద్రము. ఈరోజు మనుషుల ఆధారము కేంద్రంగా చేసుకునే జాగ్రత్త. మీరు మీ కుటుంబం కూడా ప్రమాదంలో ఉంది. మీ కుటుంబంతో సహా మాట్లాడుతున్నాను. మీరు మీ కుటుంబం కూడా ప్రమాదంలో ఉంది. ఎందుకంటే మీ జీవితానికి యేసు ప్రభు కాదు కేంద్రము, రక్షకుడు కాదు కేంద్రము. ఈరోజు మనమందరం కూడా జరిగిపోయిన సంఘటనలు, ఒకవేళ చెడ్డ సంఘటనలు అయితే విడిచిపెట్టేసేయండి. వాళ్ళు జ్ఞాపకం చేసుకోకండి. దేవుడు మీ పట్ల ఉన్నతమైన పిలుపు కలిగి ఉన్నాడు, ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. వాటి మీద ధ్యాస పెట్టండి, వాటి మీద ఆలోచన పెట్టండి. వెనుక నుండి మర్చిపోండి. ప్రభువానికి వందనములు, స్తోత్రములయ్యా. ఈరోజు ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరు, తీర్మానం చేస్తున్న ప్రతి ఒక్కరిని చేతులకు అప్పగిస్తాను. ప్రతి ఒక్కరు కూడా తప్ప మీరే బలపరచండి అయ్యా. పట్టుకోండి నాన్న, నిలబెట్టండి యేసు నామములో తండ్రి. ప్రభా దబా బిడ్డలు తీసుకున్న ప్రతి తీర్మానం మీద దబా నీ పరిశుద్ధాత్మ కార్యము దబా నీ యొక్క గాయపడ హస్తం వేస్తున్నాను. నేను బలపరిచి ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానము పొందులాగిన ఇక్కడ ఉన్న బిడ్డలందరూ కూడా పరిగెట్టులాగిన మీరే బలపరిచి నడిపించమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి,
ఆమేన్. ఆమేన్. ఆమేన్.